దేవుని వాక్యము ఈ విధంగా రాయబడి ఉన్నది. అదేమనగా మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము, ప్రయాసపడి పాప భారమును మోసుకొనుచున్న వారులారా నా దగ్గరికి రండి, నేను విశ్రాంతి కలగజేస్తాను అని. విశ్రాంతి అనగా నెమ్మది. నెమ్మది కొరకు మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, యేసు క్రీస్తు సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడు. యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనములో ఆయన మాకు మాత్రమే కాదు మొత్తం సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడు అని యేసు క్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు ఎవరనగా శాంతి ఇచ్చేవాడు, యేసు ప్రభు ఎవరనగా నెమ్మది ఇచ్చేవాడు, యేసు ప్రభు ఎవరనగా రక్షకుడు. అందుకనే ఈ రోజున యేసు క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. కాబట్టి ప్రయాసపడి పాప భారమును మోసుకొనుచున్న పాపం పోవడం, పాపం పోవడానికే యేసు క్రీస్తు వారు ఈ భూలోకంలో ప్రత్యక్షమాయను అని దేవుని గ్రంథములో వ్రాయబడి ఉన్నది. పాపము వలన వచ్చే జీతం మరణం, అయితే ప్రభు అయిన యేసునందు నిత్య జీవం. కాబట్టి యేసు క్రీస్తు నందు ఉంటున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి, హృదయమందు విశ్వసిస్తే రక్షించబడతాం. దేవుడు గ్రామ ప్రజల్ని రక్షించును గాక.